కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు సీఎం సిద్ధరామయ్య. గవర్నర్ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కర్ణాటక సీఎంపై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతించారు. ముడా వ్యవహారంలో సిద్ధరామయ్య అవినీతి చేశారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య పిటిషన్పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రుత్విక్ లైవ్ ద్వారా అందిస్తారు. రుత్విక్, సీఎం సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, కొద్దిసేపటి క్రితమే కర్ణాటక హైకోర్టును సీఎం సిద్ధరామయ్య ఆశ్రయించడం జరిగింది. ఏదైతే ముడా కుంభకోణం కేసులో గవర్నర్ కు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల మీద విచారణకు అనుమతి ఇస్తూ కూడా గవర్నర్ నిర్ణయం చేసుకున్నారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కూడా సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ హైకోర్టు ద్వారా కూడా గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ కూడా ఆయన పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ ఉదయం వేయడంతో ఇప్పుడు ప్రస్తుతం విచారణ చేపట్టారు. విచారణ అయితే ప్రస్తుతం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా కర్ణాటకలో గత 4 రోజులుగా కూడా ఆసక్తికరమైన రాజకీయ వాతావరణం నెలకొంది. ఓవైపు కర్ణాటక వ్యాప్తంగా కూడా గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తుంటే సీఎం సిద్ధరామయ్య రిజైన్ చేయాలని చెప్పి కూడా బీజేపీ ఆందోళన చేస్తుంది, నిరసనలు తెలుపుతుంది. ఈ నేపథ్యంలోనే విచారణకు అనుమతించిన నేపథ్యంలో కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో కూడా సీఎం సిద్ధరామయ్య రిజైన్ చేయకుండానే ఆయన సీఎం పదవిలో కొనసాగుతూనే న్యాయ పోరాటం చేస్తామని చెప్పి, తాను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి, తాను న్యాయ పోరాటానికి సిద్ధం అని చెప్పి కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఉదయం పిటిషన్ వేయడంతో ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఫ్రీడమ్ పార్క్ లో కూడా కాంగ్రెస్ శ్రేణులు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో పాటు మంత్రులు, ఇతర నేతలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు 23వ తారీఖున సిఎల్పి సమావేశం కూడా జరుగుతుంది. ఈ సిఎల్పి సమావేశంలో కూడా ఇప్పటికే కూడా మంత్రులంతా కూడా సీఎం సిద్ధరామయ్య ఎటువంటి తప్పు చేయలేదని, తనకు అందరూ సపోర్ట్ ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిఎల్పి సమావేశం జరిగితే కూడా సిఎల్పి సమావేశంలో నేతలందరూ కూడా ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారనేది సర్వత్రా కూడా ఒక కర్ణాటక రాజకీయం మొత్తం కూడా ఒక ఆసక్తికర వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది. మరి కొద్దిసేపట్లో ఈ విచారణ పూర్తయిన తర్వాత కూడా హైకోర్టులో సిద్ధరామయ్య వేసిన పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం ఆసక్తిగా నెలకొంది. నవీన్, థ్యాంక్ యూ రుత్విక్. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు సీఎం సిద్ధరామయ్య. గవర్నర్ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కర్ణాటక సీఎంపై ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతించారు. ముడా వ్యవహారంలో సిద్ధరామయ్య అవినీతి చేశారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య పిటిషన్పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.